ఇక్కడ నుంచి పోఖ్రా వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంది. ఇట్ టేక్స్ 2 hours టైం అంట. మన మున్నార్లో ఎలా ఉంటుందో దానికన్నా డబల్ ఉంది ఘాట్ రోడ్స్ అయితే. డ్రైవర్ అయితే చాలా అంటే చాలా గ్రేట్. ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి రోడ్ అయితే నేను చెప్పను, మీకైతే స్క్రీన్ మీద పెడతా చూడండి. ఆ రోడ్ అంటారా దాన్ని ఏమంటారా అసలుకి మైండ్ బ్లోయింగ్. అసలుకి భయం అయితే నాకైతే కింది కడ్డాయి. మా అమ్మ పోఖ్రా నైట్ లైఫ్ ఏంటో కానీ ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు మా అమ్మ కేక. ఇంకా ఎన్ని రోజులు మా అమ్మ వచ్చేసేయండి నేపాల్కి. ఇక్కడ చాలా అంటే చాలా చూడాలి మీరు. అబ్బా 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 నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎవరు ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వస్తే. ఇక్కడ టెంపరేచర్ 13 ఉంది, టైం వచ్చేసి 5:30 అవుతుంది. అసలు షట్టర్ ఇప్పాలంటేనే భయం అవుతుంది. అమ్మో అసలు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తుందా? సో ఈ స్ట్రీట్ ఫుడ్లో మనము ఏదన్నా ఒక 2 or 3 టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఓకే, ఇది చూస్తుంటే మన కొత్తకోట కడ్డీలు గుర్తొస్తున్నాయి సీకులు. అందరికి డౌట్ ఉంటుంది మన నేపాల్కి వెళ్ళి మన ఫుడ్ తినగలుగుతామా లేదని. సో ఇది మనలాగానే ఉంది ఫుడ్. ఈ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటా అందరికీ నా ఛానల్ నుంచి. గాయస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి హోటల్ పైనకి అయితే వచ్చేసిన. ఇక్కడైతే వ్యూ అయితే అసలుకి మైండ్ బ్లోయింగ్, అంత మంచిగా ఉంది. లేక్ వ్యూ అయితే డైరెక్ట్ నా కళ్ళ ముందర ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు 100 meters అయితే నా పిఓ లేక్ ఉంటుంది ఇక్కడ ముందర. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు టెంపరేచర్ 13 ఉంది, టైం వచ్చేసి 5:30 అవుతుంది. అసలు షట్టర్ ఇప్పాలంటేనే భయం అవుతుంది. అమ్మో అసలుకి ఘోరం అంటే ఘోరం. ఒకసారి సిటీ చూసారా, కనిపిస్తుందా? ఇది మొత్తం వచ్చేసి ఇక్కడ ఉన్న ఎంట్రీ సిటీ, ఇది కనిపిస్తుందా? ఇది మొత్తం వచ్చేసి పేవా లేక్. ఇక్కడనే మనం రేపు పాసిబుల్ అయితే బోటింగ్ చేస్తాం సన్సెట్ టైంలా. ఓకే, ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్. సో ఈరోజు ప్లాన్స్ ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ రానికనే 9 hours అయింది. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్. మనం ఏం చేద్దామంటే ఈరోజు పోఖ్రాలో నైట్ లైఫ్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. మొత్తం పబ్స్ పార్టీస్ ఎలా ఉంటాయో మొత్తం చూపిస్తాను. మనం బోము బయట నుంచి చూపిస్తాను. ఓకేనా? మరి ఇంకా కొంతసేపు అయితే పడుకుందాం. పడుకొని నైట్ అయినాక ఇంకా డిన్నర్ చేసేటప్పుడు కలుద్దాం. ఓకే, ఒకసారి ఈ లొకేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బస్ చూస్తుంటే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. పోఖ్రాకు వచ్చినాక పిఓ లేక్ పక్కల నైట్ వాక్ చేయకపోతే పోఖ్రాకు వచ్చే వేస్ట్. ఇప్పుడైతే మనం పిఓ లేక్ పక్కల అయితే ఉన్నాము. వాకింగ్ బోర్డు ఉంది కదా, వాకింగ్ బోర్డు పైన వాకింగ్ చేసుకుని వెళ్తున్నాము. ఒక్కసారి మాట్లాడింది అయిపోయినాక మీకు ఒక మంచి ఇట్లకెళ్ళి కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసిన, అవి ఒక సాంగ్ పెట్టి వినిపిస్తా చూడండి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సరే కళ్ళు చెదిరిపోతాయి. ఈ కెమెరా న్యాయం చేస్తావో లేదో కానీ లైవ్లో చూస్తే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లెట్స్ గో. కనిపిస్తుందా? ఇది వచ్చేసి పేవా లేక్. పేవా లేక్కి ఆపోజిట్ ఉండేది ఇదే నైట్ లైఫ్ అంటే. చూడండి మన జాతరలో ఏమేమి ఉన్నాయో అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఒక జాయింట్ వీల్ ఉందిగా, అండ్ కొన్ని రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఫుడ్, బెడ్, హోటల్స్, కొన్ని హోటల్స్ ఉన్నాయి, రిచ్ హోటల్స్. ఇవి వచ్చేసి ఇవి మనకు సెట్ కావు. ఇవి చాలా బడ్జెట్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి దీనికి. సో చాలా లవర్స్ అయితే చాలామంది వచ్చారు దీనిలోకి. చూడండి ఇలా ఉంటుంది మొత్తం స్ట్రీట్ ఫుడ్. సో ఫుడ్ ఏమేమి ఉంటుందో చూడండి. స్ట్రీట్ ఫుడ్, ఓ ప్రాన్స్ ఉంది, ఇంకొక ప్రాన్స్ ఉంది, చికెన్, సో అంతే, చేప. ఇవే డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. సో ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ కూడా స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది, కనిపిస్తుందా? సో దీనిలో ఏదైనా ఒకటి మనం టేస్ట్ చేద్దాం ఈరోజు.
ఇలానే పోక్రా పియో లైక్ నైట్ లైఫ్ చూద్దామని వెళ్తుంటే నాకు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తుందా? సో ఈ స్ట్రీట్ ఫుడ్లో మనము ఏదన్నా ఒక 2 or 3 టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఓకే క్యా క్యా హై భాయ్? భయ్యా క్యా క్యా హై? చికెన్ ఫిష్ ప్రాన్స్ ఉందంట, పోర్కు పంది కూడా ఉందంట. మనకొద్దు పంది అయితే, మనం చికెన్ అండ్ ప్రాన్స్ అయితే ట్రై చేద్దాం ఇప్పుడు. నేనైతే ఒక లెగ్ పీసు, ఒక చికెన్ కడ్డీ అయితే చెప్పిన. ఎలా చేస్తుంది చూడండి. కొట్టు ఇది చూస్తుంటే మన కొత్త కడ్డీలు గుర్తొస్తున్నాయి, సీకులు. మంచి వైబ్ ఉంది సాంగుకి. స్ట్రీట్ ఫుడ్ అయితే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. సో హే గాయ్స్, మనం ఇచ్చిన చికెన్ కబాబ్, చికెన్ లెగ్ పీస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నైట్ డిన్నర్ వచ్చేసి ఇదే. ఒకసారి టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. ఫస్ట్ చికెన్ కబాబ్. క్రిస్పీగా మంచిగా ఉంది. ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ ఎలా ఉంది చెప్తాను. మస్తు గరం ఉంది, ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది. ఇది పర్లేదు, ఎక్కువ మాడగొట్టారు. సో అందరికి డౌట్ ఉంటుంది మన నేపాల్కి వెళ్ళి మన ఫుడ్ తినగలుగుతామా లేదని. సో ఇది మనలాగానే ఉంది ఫుడ్. ఈ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటా అందరికీ నా ఛానల్ నుంచి. ఓకే మామ, పోక్రా నైట్ లైఫ్ ఏంటో కానీ ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు మామ, కేక. ఇంకా ఎన్ని రోజులు మామ, వచ్చేసేయండి నేపాల్కి. ఇక్కడ చాలా అంటే చాలా చూడాలి మీరు. అబ్బా అబ్బా అబ్బా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వస్తే. హే గాయ్స్, ఫైనల్గా అయితే ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. నేనైతే పోక్రా నైట్ లైఫ్కి వచ్చాను. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మస్తు ఎంజాయ్ చేశాను. స్ట్రీట్ ఫుడ్ అండ్ ఇక్కడ కల్చరు, ఆ పబ్బులు, ఆ డ్యాన్సులు, అబ్బాబాబా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చూడనీకే. నాకైతే గోవాలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. గోవాలో 31st నేను ఎంజాయ్ చేశాను, సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది. అక్కడ సముద్రం ఉంది, ఇక్కడ లేక్ ఉంది. లేక్ పక్కల ఎంజాయ్మెంట్ అంటే వేరే. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోద్ది. మనం రేపు వచ్చే వీడియోలో, కొత్త వీడియోలో పోక్రాలో ఏమేమి చూడాలో మొత్తం డీటెయిల్గా వస్తాయి నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో అయితే ఇప్పటికైతే ఎండ్ అయిపోతుంది. నేను ఇప్పుడైతే రూమ్కి వెళ్తాను. ఇక్కడ నుంచి రూమ్ వచ్చేసి 2 kilometers, మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్తాను. బట్ చలి అయితే చాలా ఎక్కువ ఉంది. కొంచెం పక్కా వస్తే గ్లౌజులు నేను వేసుకోలేదు, స్వెటర్, క్యాప్ అయితే మ్యాండేటరీ. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 10 degrees అవుతుంది, 10 degrees ఉంది ఇప్పుడైతే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను నైట్ డిన్నర్ చేశాను కదా, దానికి ఎంత అయినా అనుకుంటున్నారు? నేపాల్ రూపీస్లో 420 rupees అయినాయి. సో జస్ట్ 2 చికెను, ఒక చిన్న స్ప్రైట్ 80 రూపాయలు అంట నేపాల్ రూపీస్లో. ఓకే మరి మనం ఇంకా కొత్త వీడియోతోటి రేపైతే మీకు ముందుకు వస్తాను. మన పాత వీడియో చూడకపోతే ముందు పాత వీడియో చూసి దాని తర్వాత ఈ వీడియో చూసి కొత్త వీడియో చూడండి. ఓకేనా? అప్పుడే మీకు నేపాల్ సిరీస్ అనేది క్లియర్ అర్థం అయిపోద్ది. ఓకే మరి తెలుసు కదా, లైక్ చేయండి తప్పకుండా. మరి ఇంకా కలుద్దాం రేపు కొత్త వీడియోతోటి. సీ యూ, గుడ్ నైట్, లవ్ యూ, బాయ్ బాయ్. We've got a new subscriber.
We've got a new subscriber. We've got a new subscriber.